ఈ వీడియోలో మీకు ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ గురించి చెప్తాను. అసలు ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ అంటే తెలియకపోతే ఒక్కసారి ఈ క్లిప్స్ చూడండి. ప్రో అని కామెంట్ చేయండి. నేనే మీకు లింక్ పంపిస్తా. గేమ్ అని కామెంట్ చేయండి, నేనే మీకు సెండ్ చేస్తా. ఫోటో అని కామెంట్ చేయండి, డీఎం చేస్తాను. చూసారు కదా! చాలా మంది ఇలానే కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తా అని చెప్తారు. వాళ్ళు మాన్యువల్‌గా కూర్చొని లింక్స్ పంపించరు అందరికి. ఆటోమేషన్ సెట్ చేసుకుంటారు. సో, ఆ ఆటోమేషన్ ప్రాసెస్ గురించే ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ ఆటోమేషన్ త్రూ మీరు ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్‌గా చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ మీరు ఆటోమేషన్ చేసినట్టయితే మీకు ఫాలోవర్స్, వ్యూస్ ఎక్కువొస్తాయి. అదెలా అన్నది కూడా మీకు చెప్తాను. ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ అయి ఉంటే డెఫినిట్‌గా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియో ఇది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్తగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసే పార్ట్‌లో ఎక్కడ నచ్చినా లైక్ చేయడం మర్చిపోవద్దు. గేమ్ లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌లీ మీకు ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ అంటే ఏంటో తెలియాలి. దానికోసం నేను ఒక శాంపుల్‌గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోనే తీసుకుందాం. నా వీడియోలో నేను కామెంట్ చేయని చెప్పా. సింపుల్‌గా నేను ఆ వర్డ్ గురించి కామెంట్ చేస్తున్నా. కామెంట్ చేసిన వెంటనే వితిన్ సెకండ్స్‌లో నాకు ఆ మెయిన్ ఐడీ నుంచి మెసేజ్ వస్తది. లింక్ వచ్చినట్టు. సో, ఇప్పుడు నేను ఆ లింక్‌ని క్లిక్ చేయాలంటే ఆ పేజ్‌ని ఫాలో చేసుకోవాలి. ఆ ఫాలో చేస్తేనే నాకు ఆ లింక్ వస్తది. సో, నేను ఫాలో కొట్టిన తర్వాత గెట్ మై లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఆ లింక్ అనేది నాకు వస్తది. ఇలా చేయడం ద్వారా ఫాలోవర్స్ పెరుగుతారు. వాళ్ళు ఫాలో చేస్తున్నారు కాబట్టి మన ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు. సో, ఇది ఒక రకంగా మన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ని బూస్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మన ఫాలోవర్స్ వ్యూస్‌ని ఆర్గానిక్‌గా పెంచుతుంది. సో, దీన్ని సెటప్ చేయడానికి ఒక టూల్ అయితే ఉంది. ఆ టూల్ గురించి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ టూల్ నేమ్ వచ్చేసరికి మెనీచాట్. సో, ఇప్పుడు మన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కి దాన్ని ఎలా సెటప్ చేయాలనేది కంప్లీట్‌గా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో దట్ దాన్ని మీరు ఫ్రీగా కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. డిస్క్రిప్షన్‌లో ఈ టూల్ యొక్క లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోర్ కామెంట్స్, మోర్ కన్వర్షన్, మోర్ క్యాష్ ఈ విధంగా ఉంది. సింపుల్ గా గెట్ యువర్ డిస్కౌంట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే మీరు క్లిక్ చేసుకొని మీరు మీ ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. గూగుల్ అకౌంట్ కాదు, ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. సో సింపుల్ గా కంటిన్యూ విత్ ఫేస్బుక్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫేస్బుక్ పాస్వర్డ్ ఈమెయిల్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. వన్స్ లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ మినీచాట్లో లాగిన్ అయినా కాబట్టి ఈ విధంగా అనిపిస్తుంది. మీకు ఒకవేళ కొత్తగా చూపించినట్టే సింపుల్ గా కంటిన్యూ విత్ మీ ప్రొఫైల్ ఏముంది దాని మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసుకోండి. తర్వాత నాకు ఈ విధంగా ఓపెన్ అయింది. బట్ మీకు మాత్రం ఇలా అవ్వదు. ఎందుకంటే నేను చాలా చేస్తున్నా ఇప్పటికీ ప్రొఫైల్స్. సో యాడ్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటున్నా. మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఓకేనా? ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు సింపుల్గా మీరు ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు గో టు ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అన్నిటిని లాగిన్ చేసుకోవాలన్నట్టు. మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అయిపోండి ఇక్కడ. తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ అయితే అలౌ చేసేయండి. అడిగిన పర్మిషన్ని అలౌ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. కొంతమందికి ఇక్కడ ఈ విధంగా ఆప్షన్ రాకపోవచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో ఒక 2 సెట్టింగ్స్ అయితే చేయాలి. ఆ సెట్టింగ్స్ ఏంటంటే మీరు మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని కింద మీకు లింక్ పేజ్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీ ఫేస్బుక్ అకౌంట్ని లింక్ చేసుకోండి. ఇందులో లింక్ చేసుకున్నాక ఫేస్బుక్ ఒక కొత్త పేజ్ క్రియేట్ చేసుకుంటుంది అక్కడ. సో సింపుల్గా ఒక పేజ్ అయితే అక్కడ క్రియేట్ చేసుకొని అది లింక్ చేసుకోండి. అంటే మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి ఫేస్బుక్ పేజ్ని కనెక్ట్ చేసుకోవాలన్నట్టు. సో ఆ ప్రాసెస్ చేసేయండి. దాని తర్వాత మళ్ళీ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మెసేజ్ కంట్రోల్స్ దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటేనే మనకు మెనీచాట్ అనేది ఆటోమేషన్ చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన 2 సెట్టింగ్స్ డెఫినెట్గా చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఈ విధంగా వస్తుంది. వన్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు స్టార్ట్ విత్ ఫ్రీ ప్లాన్ ఆర్ యాక్టివేట్ ప్రో ప్లాన్ అని ఉంటుంది. మీకు ఇక్కడ ఒకటి చెప్తాను. ఇది వచ్చేసరికి ఫ్రీ అయితే ఉండదు, పేడ్ ఉంటుంది. ఫ్రీ కూడా యూజ్ చేయొచ్చు. బట్ 1000 కాంటాక్ట్స్ వరకే యూజ్ చేయొచ్చు. అంటే 1000 కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ కామెంట్ చేస్తే అది ఒక కాంటాక్ట్ ఎందుకు అయిపోద్ది. సో అలా 1000 మెంబర్స్ వరకే ఉంటుంది. మన రీల్ వైరల్ అయింది అనుకోండి, సో మళ్ళీ లిమిట్ దాటిపోతే మళ్ళీ ఆగిపోద్ది కదా ఆటోమేషన్. సో అందుకే మీరు ఇక్కడ ట్రయల్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోండి. ట్రయల్ ప్లాన్ కూడా 14 డేస్ ఫ్రీయే ఉంటుంది. తర్వాత మనం పే చేయాలి. బట్ ఆ లోపు మనం కట్ చేసుకోవచ్చు. సో దాని గురించి చెప్తాను ఫర్దర్గా. ఇప్పుడు సింపుల్గా నేను యాక్టివేట్ ప్రోటోన్ దాని మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత నాకు ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మనం ఇక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసాను. నా ఈమెయిల్ ఐడి అలాగే నా కార్డ్ డీటెయిల్స్, నా అడ్రస్, ఫుల్ నేమ్ ఇచ్చేసి సింపుల్గా సేవ్ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ₹1 కూడా మీ కార్డులో నుంచి కట్ అవ్వదు. ఇక్కడ ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు నెక్స్ట్ టైం పేమెంట్ చేస్తాం కదా, ఆ పేమెంట్ చేసేటప్పుడు డైరెక్ట్గా కార్డు ఆడే ఉంటుంది కాబట్టి పేమెంట్ చేయొచ్చు అన్నట్టు. అందుకే ఇక్కడ ఇస్తున్నాం. బట్ నెక్స్ట్ టైం పేమెంట్ ఆటోమేటిక్గా కట్ అవుతున్నాము అంటే కట్ అవ్వదు. మీ దగ్గర ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే కట్ అవుతుంది, కట్ అవ్వదు. కాకపోతే మనం 14 డేస్ ట్రయల్ వస్తుంది కదా, ఆ 14 డేస్ కంటే ముందే మనం క్యాన్సిల్ చేసుకుంటే సరిపోద్ది. అది ఎలా అన్నది మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ కార్డ్ క్లిక్ చేస్తాను. తర్వాత నాకు ఈ విధంగా గ్రీన్ టిక్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మెనీచాట్లో రీడైరెక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం వెయిట్ చేద్దాం. సో చూడొచ్చు రీడైరెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ పర్సనల్ యూస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అగైన్ ఇక్కడ అన్షూర్ ఎట్ మూవ్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. మీరు కూడా ఇవే చేయొచ్చు, నో ప్రాబ్లం. సో
సింపుల్గా నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్రియేటర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఐ డోంట్ మోనటైజ్ మై కంటెంట్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. తర్వాత ఈ విధంగా వస్తుంది. కింద నోన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్, హలో తేజ అఫీషియల్ ఈస్ కనెక్టెడ్. అంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఈ మెనీ చాట్కి కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు లెట్ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. మనకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన ట్రయల్ ప్లాన్ అయితే యాక్టివేట్ అయి ఉంది ఇప్పుడు. ఓకేనా, ట్రయల్ ప్లాన్ అయితే యాక్టివేట్ అయి ఉంది. సో ఇప్పుడు మనం ఆటోమేషన్ సెట్ చేసుకోవచ్చు. అది ఎలా సెట్ చేయాలన్నది ఇప్పుడు చెప్తాను. ఇప్పటివరకు మనం మెనీ చాట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ ఐడిని లింక్ చేస్తాం అంతే. ఇప్పుడు ఆటోమేషన్ని సెటప్ చేసుకోవాలి. సింపుల్గా ఆటోమేషన్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ న్యూ ఆటోమేషన్ మీద దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు చాలా కదా ఆప్షన్స్ ఉంటాయి, ఐ మీన్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. వీటిలో నుంచి మనకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తారు, ఆటో డిఎం లింక్ ఫ్రమ్ కమెంట్స్ అనేది. సో ఇప్పుడు మనం కూడా అదే యూజ్ చేద్దాం. దాని మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు క్యాన్సల్ అండ్ స్టార్ట్ ఫ్రెష్ క్యాష్ ఉన్న దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక రీల్ పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. ఆ రీల్కి నేను ఆటోమేషన్ సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ రీల్ వచ్చేసరికి లైక్ ఇది స్పాటిఫైది. సో స్పాటిఫైకి సంబంధించింది. సో ఇది రీల్. సో నేను ఈ రీల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు ఇంకా రీల్స్ ఇక్కడ కావాలనుకుంటే షో ఆల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు మల్టిపుల్ రీల్స్ అయితే కనిపిస్తాయి. అంటే మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రీల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన రీల్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్పాటిఫైది సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు కీవర్డ్స్ ఇవ్వాలి. అంటే మనం రీల్లో లింక్ అని కామెంట్ చేయండి, ప్రో అని కామెంట్ చేయండి అని పెడతాం కదా. సో అది పెట్టాలన్నమాట. సో ఇప్పుడు నేను సింపుల్ ఇక్కడ లింక్ అని ఇస్తున్నా. సో లింక్ అయితే ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా లింక్ వెళ్తున్నట్టు. సో లింక్ ఇచ్చేస్తున్నా. దెన్ నేను మళ్ళీ అగైన్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాక మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ దే విల్ గెట్ అండ్ ఓపెన్ డిఎం అనేసి. హే దేర్, ఐఎమ్ సో హ్యాపీ యూ ఆర్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. ఈ విధంగా వచ్చింది. సో క్లిక్ బిలో ఐ విల్ సెండ్ ద లింక్ అనేసి వచ్చింది. మనం సెండ్ ద లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. మనకు సైడ్లో రివ్యూ కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ దే విల్ గెట్ ద డిఎం విత్ ఏ లింక్. సో లింక్ అనేసి ఇక్కడ ఇచ్చేస్తుందంట. సో దానికోసం నేను ఇక్కడ సింపుల్గా ఏదో ఒకటి టైప్ చేస్తున్నా. అండ్ లింక్ కూడా ఏదో ఒకటి ఇస్తాను. నేను ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఇచ్చాను. నేను లింక్ ఇచ్చాను, మెసేజ్ ఇచ్చాను, ఓపెన్ ఇచ్చాను. సో ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు సెండ్ లింక్ మీద క్లిక్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ లింక్ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా అగైన్. ఇక్కడ మళ్ళీ మనకు అదర్ థింగ్స్ టు ఆటోమేట్ అని వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా మనకు చాలా మంది చేసేది ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తారు, సేవ్ క్లిక్ చేస్తారు. బట్ ఇక్కడ ఇంకో స్టెప్ ఉంది. ఇదేంటంటే ఆస్క్ టు ఫాలో బిఫోర్ సెండింగ్ లింక్ అనేసి. సో దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్నాక ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక ఇప్పుడు ఒక పర్సన్ మన పోస్ట్ కింద కామెంట్ చేస్తాడు. తను లింక్ కోసం కామెంట్ చేస్తే లింక్ వెళ్తుంది. కాకపోతే మన పేజ్ని వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేసి వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు ఫాలో అయితేనే మన లింక్ వెళ్తుంది. సో ఈ రూల్ ఉన్నట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ చూసుకోవచ్చు నియర్లీ దేర్ ద లింక్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ మై ఫాలోవర్స్. రైట్ ఆఫ్టర్ యువర్ ఫాలో ఐ విల్ సెండ్ ద లింక్. అంటే ఫాలో అయితేనే లింక్ సెండ్ చేస్తాను ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం దీన్ని రిమూవ్ చేసి మీకు నచ్చిన తెలుగులో కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం అక్కడ. ఓకేనా, సో ఇలా పెట్టుకున్నాం అనుకోండి బెటర్. అండ్ ఇక్కడ రెండు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఈమెయిల్ అడగచ్చు, పబ్లిసిటీ రిప్లై టు ఏ కామెంట్, అంటే లైక్ పబ్లిక్లీ కామెంట్కి రిప్లై ఇవ్వచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కామెంట్కి రిప్లై అంటే కామెంట్ పెట్టారా, కామెంట్ పెట్టినప్పుడు థ్యాంక్స్ ప్లీజ్ చెక్ యువర్ డిఎం ఈ విధంగా వచ్చింది. మెసేజ్ అంటే చెక్ ఇట్ అవుట్. సో ఇలా మీకు నచ్చినట్టు చాలా ఉన్నాయి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఇక్కడ ఫాలో అప్ అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు లింక్ ఓపెన్ చేశారా లేదా అనేసి కామెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు లింక్ ఓపెన్ చేశారా లేదా మనకి ఎలా తెలుస్తుంది. లింక్ ఓపెన్ చేయలేదు అనుకోండి, ఇఫ్ యు ఆర్ స్టిల్ క్యూరియస్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ద లింక్ అనేసి మళ్ళీ వెళ్తుంది లింక్. చూడొచ్చు. సో ఇలా మీరు ఇక్కడ నుంచి ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఫైనల్గా మీరు ఇక్కడ గో లైవ్ ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆటోమేషన్ సెటప్ అయిపోయింది. నార్మల్గా ఆటోమేషన్ చేస్తే వాళ్ళు ఫాలో చేయకపోయినా లింక్ వెళ్తుంది. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు లాస్ట్లో 2-3 పాయింట్స్ ఉన్నాయి కదా, అవి పెట్టుకుంటే వాళ్ళు ఫాలో చేస్తేనే లింక్ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు లింక్ ఓపెన్ చేసా లేదా అనేసి కూడా మనం ఫాలో అప్ మెసేజ్ పంపిస్తున్నాం. అలానే కామెంట్కి రిప్లైస్ కూడా ఇస్తున్నాం. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ప్రో ఆప్షన్లో. అదే మనం ఫ్రీగా యూస్ చేస్తే ఇవన్నీ ఉండవు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అమేజింగ్ వర్క్ అని ఉంది. సో డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు నా ఆటోమేషన్ అయితే సెట్ అయిపోయింది. ఎంతమంది వచ్చారు ఏందనేసి మొత్తం ఇక్కడ డేటా కనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఆటోమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఆటో డిఎం లింక్స్ ఫ్రమ్ కామెంట్స్. ఇది లైవ్లో ఉంది ప్రెసెంట్. ఇప్పుడు ఎవరైనా లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా లింక్ వెళ్తుంది అన్నట్టు నేను మీకు స్టార్టింగ్లో చూపించినట్టు. క్లియర్ కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దానికి ఏం చేయాలి, సేమ్ ఇదే ప్రాసెస్ చేయొచ్చు. లేదంటే కనుక మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్నాను అనుకోండి డూప్లికేట్ అయిపోద్ది. సో నేను వచ్చేసరికి దీని మీద క్లిక్ చేస్తున్నా. రీనేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఒక నేమ్ ఇచ్చేస్తాను, సంథింగ్ ఒక నేమ్ ఇచ్చేసాను. రీనేమ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది వేరేది, వేరే పోస్ట్ది. ఇది మాత్రం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నది. దాని మీద ఓపెన్ చేస్తున్నా.
ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. షో ఆల్ రీల్ మీద క్లిక్ చేస్తున్నా మీకు నచ్చిన రీల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా అప్లోడ్ చేశాను అనుకోండి, ఆ కొత్తగా సెలెక్ట్ చేసుకున్న కొత్తగా అప్లోడ్ చేసిన రీల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లింక్ అని ఉందిగా, ఇక్కడ లింక్ అయితే వేరే ఏదైనా వర్డ్ ఇవ్వచ్చు, ఓకేనా. తర్వాత మనకు మెసేజ్ ఏం కావాలి, అలాగే లింక్లో ఏం వెళ్ళాలి, మెసేజ్ ఈ విధంగా లింక్లో ఏం మెసేజ్ వెళ్ళాలి, తర్వాత లింక్ ఏమి ఇవ్వాలి, లింక్కి బటన్ ఏమి ఇవ్వాలి, బటన్ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ యాప్ లింక్ అని ఇస్తున్నా. యాప్ లింక్ మనకు సైడ్కి క్లియర్గా చేంజ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు యాప్ లింక్ అని వచ్చింది. సో ఇలా మీరు కామెంట్స్కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నారా, ఇప్పుడు నేను వద్దు అనుకుంటున్నా, ఇవ్వట్లేదు. సో ఫాలోవర్కి ఫాలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా, లేదు ఫాలో అయిన వాళ్ళకి లేని వాళ్ళకి అందరికి ఇద్దామనుకుంటున్నా అంటే దీన్ని అన్టిక్ చేస్తాను, ఓకేనా. ఫాలో అప్ ఒకవేళ లింక్ ఓపెన్ చేసా లేదా అనేసి ఇది ఓకే ఉంచుతున్నా. సింపుల్గా నేను అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, ఇది అప్డేట్ అయిపోద్ది. వన్స్ అప్డేట్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ గో లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇది లైవ్ అయిపోద్ది, చూసుకోవచ్చు. మళ్ళీ నేను ఆటోమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే 2 ఉన్నాయి, ఇప్పుడు చూసుకోవచ్చు 2 కూడా లైవ్ అయిపోయాయి. ఈ విధంగా మీరు ఆటోమేషన్ అయితే సెటప్ చేసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అప్లోడ్ చేసిన తర్వాతే మనం ఇది సెటప్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేయకముందు సెటప్ చేసుకోలేం, అప్లోడ్ అయిన తర్వాతనే ఈ విధంగా రీల్స్ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేషన్ సెటప్ చేసుకోవచ్చు ప్రతి రీల్కి. క్లియర్ కదా, అర్థమైంది కదా. అండ్ ఇంకా మీకు ఇందులో చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చింది లైక్ ఆటోమేటిక్ కన్వర్జేషన్ విత్ ఏఐ, దీనికి మనం ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టాల్సి ఉంటుంది, ఇది అవసరం లేదు. సో అర్థమైంది కదా ఆటోమేషన్ ప్రాసెస్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ ప్లాన్ 14 days ఉంటుందని చెప్పా కదా, ఫ్రీ ట్రయల్ ఇది, ఓకేనా. 14 days ఉంటుంది. 14 days కంటే ముందే మనము క్యాన్సిల్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసే వాళ్ళన్నా చేయని వాళ్ళైనా కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోవాలి, ఎందుకో చెప్తాను. ఇప్పుడు నా మెయిన్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది నా మెయిన్ అకౌంట్ సాయితేజ అన్నది. సో ఇప్పుడు నేను కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మోస్ట్లీ 592 ఉన్నాయి ప్రెసెంట్. నిన్ననే నేను రీసెట్ చేశాను, 592 ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు నేను సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ బిల్లింగ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకుంటే మనకు నెక్స్ట్ మంత్ ఇక్కడ $15 పడుతుంది, ఓకే పర్లేదు. 500 కాంటాక్ట్స్కి $15, ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను ఆటోమేషన్ సెట్ చేశాను కదా, దాంట్లో ఒక 1 lakh కాంటాక్ట్స్ ఉన్నట్టయితే, లైక్ 1000, 2000, 1 lakh కాంటాక్ట్స్ ఉన్నట్టయితే ఇక్కడ మనకు అమౌంట్ పెరుగుతుంది అన్నట్టు. ఇక్కడ $15 ఉంది కదా, ఇక్కడ $65 అవ్వచ్చు, $70 అవ్వచ్చు, $125 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాంటాక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మన కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఈ కాంటాక్ట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని బల్క్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ డిలీట్ కాంటాక్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ డిలీట్ చేసేయండి. ఈ విధంగా డిలీట్ ఎంటర్ చేసుకొని డిలీట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మనకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో స్టోర్ అయి ఉంటాయి. ఆ కామెంట్స్ అన్నీ ఆ కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ డిలీట్ అవుతాయి అన్నట్టు. వన్స్ డిలీట్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఓకేనా. డిలీట్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. సో మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇలా డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ $15 పర్ మంత్ అని ఉంది కదా, అది $15 పర్ మంతే ఉంటుంది. ఒకవేళ కాంటాక్ట్స్ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా $65, $100 అలా చూపిస్తుంది. సో 14 days కంటే ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సింపుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, బిల్లింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోండి మీకు $15 చూపిస్తుందా, $25 చూపిస్తుందా, $16 చూపిస్తుందా అని చూడండి. ఒకవేళ మీరు $15 ఉంటే ఓకే నో ప్రాబ్లం. ఒకవేళ లేకపోతే సింపుల్ ఇక్కడ క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్గా దాన్ని మీరు క్లిక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నాక క్యాన్సిల్ కోసం కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ మంత్కి బై చేయాలనుకుంటున్నారా లేదా అది మీరు ఇష్టం. సో బై చేయాలనుకున్న వాళ్ళు రిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బై చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు క్యాన్సిల్ చేసి కూడా చూపిస్తాను. ఇందాకది ఇది హలో తేజ అఫీషియల్ కదా. సో నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నా, బిల్లింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడే నేను ఫ్రీ ట్రయల్ యాక్టివేట్ చేసా, ఇది January 3rd ఎండ్ అవుతుందంట. బట్ ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నా. క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. దెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని క్యాన్సిల్ మై సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. సో చూసుకోవచ్చు యూ హ్యావ్ రిక్వెస్టెడ్ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ అయితే అయిపోయింది. వన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మంత్కి మీరు ప్రో వర్షన్ తీసుకుందాం అనుకుంటున్నారా, ఓకే నేను తీసుకుందాం అనుకుంటున్నా, నా ఛానల్కి మంచిగా బూస్ట్ వస్తుంది అనుకున్నప్పుడు, నా ఇన్స్టా పేజ్కి మంచిగా బూస్ట్ వస్తుంది అన్నప్పుడు సింపుల్గా ఇక్కడ రిన్యూ చేసుకోవచ్చు. దానికోసం రిన్యూ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ $15 చూపిస్తుంది. సో ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ $20, $25, $60 చూపిస్తే కనుక మీరు సింపుల్ కాంటాక్ట్స్లోకి వెళ్ళండి, కాంటాక్ట్స్ అన్నిటిని డిలీట్ చేయండి. నా దగ్గర కాంటాక్ట్స్ ఏం లేవు, ఓకే. సెట్టింగ్స్లోకి వెళ్తున్నా, మళ్ళీ బిల్లింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ రిన్యూ సబ్స్క్రిప్షన్ దాని మీద క్లిక్ చేస్తున్నా, $15 చూపిస్తుంది. మీకు కావాలనుకుంటే మినీచాట్ AI కూడా తీసుకోవచ్చు, బట్ నేను మినీచాట్ ఆటోమేషన్ సెట్ చేసుకుంటున్నా, అదొకటి సరిపోతుంది నాకు. సో సబ్స్క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, మనం ఇందాక కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాం కదా, అవే సింపుల్గా ఇచ్చేసి సేవ్ కార్డ్ మీద క్లిక్ చేసుకుంటే మన డెబిట్ కార్డ్కి క్రెడిట్ కార్డ్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకున్న వెంటనే పేమెంట్ కంప్లీట్ అయిపోద్ది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆటోమేషన్ అయితే సెటప్ అయిపోద్ది. అంటే ప్రో వర్షన్ మనం పేమెంట్ చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా ప్రో వర్షన్ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఒక ప్రో వర్షన్ తీసుకున్నా, ఇక్కడ చూసుకోవచ్చు ప్రో అనేసి ఈ విధంగా అనిపిస్తుంది అనమాట.
అనమాట ప్రో అనేసి. సో ఇలా నేను ఆ మెనీచార్ట్లో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటున్నా. నాకు $15 పడుతుంది. సో నెక్స్ట్ మంత్ కూడా నేను $15 పెట్టి ప్రో వర్షన్ తీసుకుంటా. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే 14 days ట్రయల్ అయిపోయే వరకు వెయిట్ చేస్తారు. అయిపోయిన తర్వాత మీకు ఎంతైతే కాంటాక్ట్స్ చూపిస్తుందో అంత కాంటాక్ట్స్కి సంబంధించిన అమౌంట్ అక్కడ చూపిస్తుంది అన్నట్టు. లైక్ $125 అలా. దాన్ని మనం వెరిఫై చేయాలి. వెరిఫై చేసి ఆ అమౌంట్ కట్ అవుతేనే నెక్స్ట్ ఫర్దర్కి వెళ్తారు, లేదంటే వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, అక్కడ మాత్రం కొంచెం మిస్టేక్ చేయొద్దు. సో 14 days కంటే ముందే క్యాన్సిల్ చేసుకొని మీరు ప్రో వర్షన్ తీసుకోండి. మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. లేదు ఇంకో ట్రిక్ చెప్పండి బ్రో అంటే కనుక అది కూడా చెప్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కిందకి వచ్చేసరికి రిమూవ్ చేసేయండి, ఇన్స్టాగ్రామ్ని రిమూవ్ చేసేయండి. వన్స్ ఇది రిమూవ్ అయ్యాక దీంతో ఇంకా పని ఉండదు. రిమూవ్ అయ్యాక పని ఉండదు. మళ్ళీ దీన్ని మీరు క్లిక్ చేసుకోండి, క్రియేట్ న్యూ దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. మళ్ళీ ఫ్రెష్గా ఫ్రీ ట్రయల్ యాక్టివేట్ వస్తుంది. సో మళ్ళీ మీరు సింపుల్గా ఫ్రెష్గా ఫ్రీగా యూస్ చేయొచ్చు 14 days అవ్వకముందే మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కొంచెం రిస్క్ ఉంటుంది, మన మెనీచాట్ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ప్రాసెస్. ఆ విధంగా మీరు సింపుల్గా మెనీచాట్ని యూస్ చేసి ఇన్స్టాగ్రామ్ని ఆటోమేషన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు కదా, రీల్స్ చేయండి. మీకు ఏదైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి అని చెప్పండి. సో దట్ వాళ్ళు కామెంట్ చేస్తారు. కామెంట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం పుష్ చేస్తుంది మన రీల్ని. ఎందుకంటే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, దీంట్లో ఏదో మంచి మ్యాటర్ ఉందనేసి ఇంకొంతమందికి చూపిస్తారు మన రీల్ని. అలా చూపించడం వల్ల మన రీల్ అనేది వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూసిన ఫేమస్ క్రియేటర్స్ కూడా ఇదే ట్రిక్ యూస్ చేస్తున్నారు. ఒకసారి కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చాలా మందిని సర్చ్ చేయండి, చాలా మంది చూడండి, లైక్ కామెంట్ చేయండి అనేసి అంటారు. వాళ్ళు ఎందుకు పనిలేక అంటున్నారా? వాళ్ళకు పుష్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ నుంచి బూస్ట్ వస్తుంది కాబట్టే చేస్తున్నారు. సో మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేయొచ్చు. కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న కంటెంట్ క్రియేటర్స్ అయినా కానివ్వండి, నాకు వ్యూస్ రావట్లేదు, అసలు కామెంట్స్ రావట్లేదు అనుకున్న కాంటెంట్ క్రియేటర్స్ అయినా మీరు ఇది యూస్ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని బూస్ట్ చేసుకోవచ్చు, ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు మనీ ఎలా ఏం చేసుకోవాలి దీన్ని యూస్ చేసి అనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఉందనుకోండి, రిఫర్ అండ్ ఎర్న్ యాప్, లైక్ విన్జో తీసుకోండి. విన్జో పర్ రిఫర్ 60 to 80 రూపీస్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నా రిఫరల్ లింక్ పంపిస్తా. రిఫరల్ లింక్ పంపించినప్పుడు ఇప్పుడు నార్మల్గా బయోలో వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా అంటే చాలా మందికి బయో అంటే ఏందో కూడా తెలియదు. అదే కామెంట్ చేయండి మీకు లింక్ పంపిస్తా అంటే చాలా మంది కామెంట్ చేస్తారు, లింక్ వెళ్తుంది. ఇలా వెళ్ళడం ద్వారా కన్వర్షన్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళకి లింక్ వెళ్తుంది, వాళ్ళు ఖచ్చితంగా ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అప్పుడు నాకు ఈజీగా పైసలు వస్తాయి. సో ఇదే ప్రాసెస్. మీరు ఆటోమేషన్ త్రూ రిఫర్ అండ్ ఎర్న్ యాప్స్ త్రూ మనీ ఏం చేసుకోవచ్చు. ఇంకోటి లాస్ట్ వీడియోలో చెప్పాను నేను 84,000 రూపీస్ ఏం చేస్తాను అనేసి. అది వచ్చేసరికి కామెంట్ ఆటోమేషన్ ద్వారానే. మా తమ్ముడు వచ్చేసరికి సింపుల్ కామెంట్ చేయండి అని చెప్పాడు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా వెబ్సైట్ లింక్ వెళ్ళింది. అలా వెళ్ళడం ద్వారా ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వెబ్సైట్కి వచ్చారు. అలా రావడం వల్ల నా వెబ్సైట్కి ట్రాఫిక్ ఎక్కువ వచ్చింది, ఇన్కమ్ ఎక్కువ వచ్చింది. లాస్ట్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని గురించి చెప్పాను ఆల్రెడీ. సో ఇప్పుడు మీరు సింపుల్ ఆటోమేషన్ సెట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన లింక్ని అక్కడ పెట్టేసేయాలి. వాళ్ళు కామెంట్ చేసి ఆటోమేటిక్గా మనం పెట్టిన లింక్ వెళ్తుంది. సో ఆ లింక్ మీద ఖచ్చితంగా వాళ్ళు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఆ వెబ్సైట్ కానీ ఆ రిఫర్ అండ్ ఎర్న్ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటారు. ఇలా పెట్టడం ద్వారా ఇంకా మీకు ప్రమోషన్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉందనుకోండి, నాదే ఒక ప్లాట్ఫామ్ ఉంది, నేను ఒక ప్రమోషన్ ఇస్తాను అనుకుంటున్నాను నా కోర్స్ది. సో మీరు కామెంట్ ఆటోమేషన్ చేస్తున్నారు కాబట్టి నేను వచ్చేసరికి నా కోర్స్ ఇద్దాం అనుకుంటున్నాను ప్రమోషన్కి. ఎందుకంటే మీరు కామెంట్ ఆటోమేషన్ చేస్తున్నారు, నా లింక్ డైరెక్ట్గా వెళ్తుంది వాళ్ళకి. సో వాళ్ళు క్లిక్ చేసుకొని నా బై చేస్తారు. సో ఇలా నేను మీతో డీల్ చేస్తాను అనుకోండి. సో దట్ నార్మల్ కాంటెంట్ క్రియేటర్ కంటే కామెంట్ ఆటోమేషన్ చేస్తూ రన్ చేసే రీల్స్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ప్రమోషన్స్ నుంచి కూడా. సో ఈ విధంగా మల్టిపుల్ వేస్ లో మీరు మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు క్లియర్ గా చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. సో ఓవరాల్ గా వీడియో అయితే అదనమాట. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా కామెంట్ ఆటోమేషన్ గురించి కానీ మెనీచాట్ ఆటోమేషన్ గురించి కానీ డౌట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సాయితేజ సైనింగ్ ఆఫ్.